ఎల్బీ గారు పగిలితే అతకదని తెలిసిన అందరికీ నమస్కారం. దాసనారాయణరావు గారి లాస్ has been a great loss to all of us. పర్సనల్గా ఫర్ us ఆయన మాకు డైరెక్టరు, యాక్టరు ఫర్ our కంపెనీ, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్. ఆయన he was the man who made డైరెక్టర్ అనే అతనికి ఒక సెపరేట్ పోస్ట్ లాగా మేఘంలో తీసుకొచ్చి పెట్టారు. అండ్ వాట్ హీ క్రియేటెడ్ విత్ హిస్ డైరెక్షన్ ఇస్ హిస్ 151 ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్. అలాంగ్ విత్ దట్ ఆయన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా ప్రెసిడెంట్గా ఉండి he always wanted to do a lot of good for the producers. I worked along with him as a secretary for many years. I remember all those good days with him. He's been a great influence on the Telugu film industry. A mark that he has created is very difficult for somebody else to redo. Wish him and his family our deepest condolences from the entire industry. దాసరి నారాయణరావు గారు ఇంకా లేరు అన్నది వినటానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తానికి అటు ప్రొడ్యూసర్ అయినా, కార్మికుడైనా, ఆర్టిస్ట్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏ వర్గానికైనా ఒక తలమానికంగా సమస్య వస్తే ఏ క్షణానైనా ఆయన తలుపు తట్టి వెళ్ళొచ్చు అన్న ధైర్యం ఉండేది అందరికీ. సో ఆ మహానుభావుడు అటువంటి వ్యక్తి స్థానాన్ని పూర్తి చేయగలది ఇంతవరకు ఎవరు మనకి తారసపడలేదు. ఆ మది కూడా ఆలోచన కూడా రావట్లేదు. ఫార్మోస్ట్ ఆయనతోటి నాకున్న కొన్ని సంవత్సరాల అనుబంధంతో ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుని ఆలోచించే అనేకమైన కార్యక్రమాలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిలవెంట్ ప్రామినెంట్గా ఆయన చేసింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఆయన ఇంప్లిమెంట్ చేసి తీసుకొచ్చింది. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాల్లో సినీ అసోసియేషన్ చేశారు. ఇక్కడ మన రాష్ట్రంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఫెడరేషన్లో కానీ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. దట్ హ్యాస్ బీన్ ఎ ఇమ్మెన్స్ హెల్ప్ టు ఆల్ ది ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీస్. సో అలాగ అనేకమైన కార్యక్రమాలు ఆయనకి తన సొంత పని కూడా కొన్ని పక్కన పెట్టుకొని ఇండస్ట్రీ కోసం ఎప్పుడు కూడా ముందున్న ఓ మహానుభావుడు ఆయన. సో వీ ఆల్వేస్ చెరిష్ వారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు. వీ ఆల్వేస్ రిమెంబర్ హిమ్ ఆల్వేస్. అండ్ వారి కుటుంబానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాసనారాయణ గురించి చెప్పాలంటే 50 రాష్ట్రాలు కూడా చాలు. ఆయనకి మేము 2 సినిమాలు రాసాం. ఒక సినిమా మోహన్ బాబు గారిది రాసిచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో నాకు సెన్సార్ స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పాడు ఆయన. అంటే సెన్సార్ స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరూ పరుచూరి ప్రదర్శన నాకు సినిమా చూపించారని. ఆయనకి మేము అసలు సినిమా చూపించగలమా అంటే ఎంత చిన్నవాడైనా కిందవాడైనా ఆయన వాళ్ళకి ఇచ్చే మర్యాద అది, వాళ్ళని గౌరవించే పద్ధతి అది. అలాంటి మహానుభావుడు ఇండస్ట్రీలో మళ్ళీ రారు, పుట్టరు. ఆయన ఆత్మశాంతికి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి సమర్పించుకుంటూ మళ్ళీ దాసరి గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో పుట్టి మళ్ళీ ఈ పరిశ్రమకు సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నా. ఆత్మీయ బంధువులందరికీ దాసనారాయణరావు గారు ఈరోజు లేకపోవడం అనేది ఇండస్ట్రీకి పెద్ద లోటు. వారు ఒక రచయితగా, ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా, అలాగే వారు దాసనారాయణరావు గారు వక్త, అద్భుతమైనటువంటి వక్త.
ఎప్పుడు అనేవాళ్ళం, బతిలాడేవాళ్ళం. వారు స్టేజ్ మీదకి పిలిస్తే మేము వారు అరే అర్జెంట్ ఉందిరా నేను వెళ్ళాలి అంటే గురుగారు మీరు దయచేసి కూర్చోండి అనేవాళ్ళం. ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత మాకు మాటలు ఉండేటివి కావు, కాబట్టి వారిని చాలాసేపు వెయిట్ చేయించేవాళ్ళం. అలాంటి మంచి మనిషి, వక్త, రచయిత, నిర్మాత, దర్శకుడు మన ముందు లేకపోవడం కార్మికుల అండా దండా కోల్పోయినంత పరిస్థితి ఈరోజు ఉంది. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నమస్కారం. మా ఫెడరేషన్కి ఆ మహానుభావులు చైర్మన్గా గత 20-25 సంవత్సరాల నుంచి మాకు తోడు నీడగా ఆయన సేవలు ఎన్నో చేశారు. మాకు ఆయన సేవల్ని జీవితంలో ప్రతి కార్మికుడు మర్చిపోలేనని సేవలు చేశారు. ఎన్నో కష్టాల్లోని నష్టాల్లోని మాతోట ఉండి మమ్మల్ని ఆదుకొని అండదండలో అర్ధరాత్రి 8 గంటలు 9 గంటలు 10 గంటలకు వెళ్ళినా సరే ఏంట్రా సమస్యనని తెలుసుకునే ఆ మహానుభావుడు లేరు అని అనుకుంటున్నాము. అయినా సరే మా కార్మిక శక్తుల్లోనే ఆయన ఎట్టు పరిస్థితుల్లోనే ఉంటారు. మా ఐకమత్యంతో మా ఐకమత్యమే ఆయన పేరు. అలాగే చాలా సంవత్సరాల క్రితం నుంచి దాసరి గారి యూనిట్లో నేను పనిచేస్తున్నానండి. 83వ సంవత్సరం నుంచి కూడా ఆయన దగ్గరే మేనేజర్గా పనిచేస్తున్నాను. ఆయనతో ఫస్ట్ ధర్మపీఠం దద్దరిల్లిందని సినిమాకి స్టార్ట్ చేశానండి. నా అదృష్టం కొద్ది ఆయన 100వ సినిమా లంకేశ్వరుడు కూడా నేను పనిచేసే అదృష్టం నాకు దొరికిందండి ఆయన యూనిట్లో. అలాగే ఇలాగ ఎన్నోసార్లు ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా చాలామంది ఆయనతో ఉండే యూనిట్ అని మీరు ఎప్పుడు షిఫ్ట్ అవుతారా, షిఫ్ట్ అవ్వండి, హైదరాబాద్ డెవలప్ చేయాలని 84, 85, 86లో చెప్పుకుంటూనే వచ్చారు. ఆ ఘనత మహానుభావుడికే దక్కుతుంది. ఇక్కడ ఇండస్ట్రీని కూడా కార్మికుల తరపు సపోర్ట్ చేసి కార్మికులు ఐకమత్యంగా నడిపించే ఘనత ఆ మహానుభావుడికే దక్కుతుంది. అలాగే ఈ శుభ సందర్భంగా మా ఫెడరేషన్ నుంచి నేను కోరుకునేది మహానుభావులు సురేష్ బాబు గారు, అలాగే బూరిపల్లి శివరామకృష్ణ గారు, అలాగే అరవింద్ గారు, అలాగే మన కార్పొరేటర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, సి కళ్యాణ్ గారు. గురువుగారి ఫోటో ఫిల్మ్ నగర్ చౌరస్తాలో పెడితే బాగుంటుందని విగ్రహాన్ని ఆవిష్కరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అండి. దయచేసి ఇది మాత్రం కొద్ది చేస్తే ఆ గురువుగారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. 8వ సంవత్సరంలో ఆనాడు 5 పెద్దవాళ్ళు ప్రమోట్ చేశారు దీన్ని. దుక్పాటి మస్తా గారు, డివిఎస్ రాజు గారు, దాసరి నారాయణరావు గారు, రాఘవ గారు, బిఎస్ నారాయణ గారు, వీళ్ళు 5 చేశారు. ఆ రోజు నుంచి కూడా ఈ సొసైటీని రిజిస్టర్ చేయటం, ఈ సొసైటీ డెవలప్మెంట్లో ఆయన అన్ని రకాలుగా బాధ్యతలు నిర్వర్తించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సొసైటీలో ఆయన మెంబర్షిప్ నెంబర్ కూడా 5. అప్పటి నుంచి ఆయన పోయే వరకు ప్రతిరోజు కూడా ఏదో సందర్భంలో ఎవ్రీ మంత్ ఈ సొసైటీ గురించి ఆయన ఎంతోగా తెలుసుకుంటూనే ఉండేవాళ్ళు. ఏదో రకంగా మాకు సొసైటీకి ఉపయోగపడతానే ఉండేవాళ్ళు. ఇందాక ఎవరో చెప్పారు దాసనారాయణ గారి విగ్రహం ఫిల్మ్ నగర్లో పెట్టాలని. 100% దాసనారాయణ గారి విగ్రహం ఈ సొసైటీ కాంప్లెక్స్లో చెన్నారెడ్డి గారి పక్కన, రామానాయుడు గారి పక్కన దాసనారాయణ గారి విగ్రహం కూడా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గారాబాల బిడ్డ మన దాసరి గారు నాకు ఆల్మోస్ట్ నియరింగ్ 80 years అవుతుంది, కానీ నాకు తెలిసి అన్ని రంగాల్లో కూడా ఆయన ప్రతిభ ఉంది. ఒక్కటి కాదు, ఈ చలనచిత్ర సీమలో ఇంతవరకు అటువంటి వ్యక్తి పుట్టలేదు, ఇక ముందు పుడతాడనే నమ్మకం కూడా నాకు లేదు. ఈ తెలుగు చలనచిత్ర సీమకి ఒక చక్రవర్తి, రారాజు కాదు చక్రవర్తి. ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సహాయం చేయటమే తప్ప, నవ్వుతూ పలకరించటమే తప్ప తెలియని మహానుభావుడు, కారణజన్ముడు. ఆయనకి మరణం లేదు. అటువంటి తండ్రిని పొందినటువంటి ఆ కుటుంబ సభ్యుల పిల్లలు ధన్యులు. అటువంటి తండ్రి బిడ్డలు మీరు. ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్తూ, ఇలాంటి సమయం వస్తుందని అనుకోలేదు.
ఇంకా చాలా కాలం ఈ సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఉండి ఓ పెద్ద మనిషిగా ఉండి ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా తానే అయ్యి ప్రతి ఒక్కరిని కూడా 24 క్రాఫ్ట్స్ వారిని అందరినీ ఏకంగా ఒక కుటుంబంగా తీర్చిదిద్దినటువంటి ఒక మహానుభావుడి వాళ్ళు లేడే. ఎవరు వస్తారు అలాంటి వారిని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాం. ఆయన ఆశీస్సులతో ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు అనుకుంటున్నాను. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేము. ఆయనకి మా బంధువులు, మెగా డైరెక్టరు, అనేక మంది పాలకొల నుంచి తీసుకొచ్చి అనేక వేల మందికి అనేక విధాలుగా జాబులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబ సభ్యులు మనశ్శాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా దురదృష్టం ఈ మధ్య ఆయన చనిపోయినప్పుడు మా కుటుంబ సభ్యుల్లో వేసవికాలం అవడం వల్ల, విదేశాల్లో ఉండడం వల్ల ఆయన అంత్యక్రియలలో పాల్గొకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నాకు పాలకొల నుంచి మా నాన్నగారికి వారికి పరిచయం ఉన్న, నాకు చెన్నై నుంచి పరిచయం ఉంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఆయన డైరెక్టర్గా అవ్వబోతున్న సమయంలో ఒకసారి పాండి బజార్లో నన్ను కలిసి ఇట్లాగా నన్ను ఆయన అరవింద్ అట్లాగా అప్పుడు గుర్తొస్తుంది ఆయన నన్ను ఎలా పిలుస్తారు అనేది. నాన్నగారు నిన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి రమ్మంటే నువ్వేంటి కొంచెం ఇది చేస్తున్నావంట, నువ్వు రా, చాలా మంచి ఇండస్ట్రీ, అక్కడ ఉన్నాం మనం అని మొట్టమొదటిగా ఇండస్ట్రీ నుంచి ఎంకరేజ్ చేసి అప్పుడే ఆయన డైరెక్ట్ చేస్తాడని అనుకుంటున్నారు తాతామనోడు. ఆ సమయంలో నన్ను ప్రోత్సహించి ఇండస్ట్రీకి రావడమే కాకుండా నేను ఇండస్ట్రీకి రావడంతో ఆయన తాతమ్మనోడు హిట్ అయ్యి నా మొదటి సినిమా బంట్రోతు భార్య ఆయన దర్శకుడు. సో ఇండస్ట్రీకి నన్ను ఒక రకంగా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన ప్రప్రథమంలో ఆయన ఒకడవుతాడు. అలాగా ఆ తర్వాత కంటిన్యూషన్ దేవుడే దిగి వస్తే అనే సినిమా కూడా వారు నాకు మా గీతా ఆర్ట్స్కి దర్శకత్వం వహించి, మా గీతా ఆర్ట్స్ పునాదులు బాగా గట్టిపడి ఇన్నాళ్ళు 40 సంవత్సరాల పైబడి ఈ సంస్థ ఇంత గట్టిగా ఉండడానికి వారు ప్రప్రథమ కారణం అవుతారు. ఎందుకంటే నా మొదటి 2 సూపర్ హిట్స్కి ఆయనే డైరెక్టర్. సో నేను స్థిరపడడానికి ఆయన అంతగా ఉపయోగపడ్డారు. వారు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చాలా యాక్టివ్గా ఉండడమే కాకుండా ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి, అంటే 2 సంస్థలకి చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఒక వ్యక్తి ఉండడం చాలా కష్టం. అలాగా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఛాంబర్కి ప్లస్ 24 క్రాఫ్ట్స్ ఉండే మన ఈ ఫెడరేషన్కి ఇద్దరికీ కావాల్సిన చాలా ఆత్మీయ వ్యక్తి చాలా అరుదు. అందులో ప్రథముడు ఈయన కాకపోతే ఈ రెండిటికి కావలసిన వ్యక్తి ఎవరో అని మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేడు. ఇది ఇండస్ట్రీకి ఎంత లోపం అంటే అటు వర్కర్స్ మధ్యలో, ఇటు నిర్మాతలు, దర్శకులు మధ్యలో కూడా ఆయన ఎప్పుడు ఒక వారధిగా నించునేవాడు. ఆ వారధి ఇవాళ లేదు. నేను చివరిగా ఆయన గురించి ఒక సావనీర్ వేస్తూ ఉండగా నన్ను ఏదో అడిగితే నేను 2 మాటలు రాశాను. ఆ 2 మాటలే మాట్లాడి ముగిస్తాను. నేను ఆ పేజీ మొత్తంలో 2 లైన్సే రాశాను. ప్రతి చిన్నవాడు కొట్టగలిగిన ఒక పెద్దవాడి తలుపు దాసరి నారాయణుడు ఒక్కటే అని రాశాను. అంటే ఏ చిన్నవాడు ఎప్పుడైనా సరే వచ్చి ఆయన దగ్గరికి వస్తే ఏంట్రా నీ కష్టం అని అడిగి దాన్ని అటెండ్ చేసి కావాలంటే ఇమ్మీడియట్గా ఫోన్ తీసి ఏంటి అని మాట్లాడగలిగిన ప్రతి చిన్నవాడు అప్రోచబుల్ పర్సన్. అటువంటి అప్రోచ్ని ఆయన ఇచ్చి ఇవాళ అటువంటి అప్రోచ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరా అని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితుల్లో మనల్ని పెట్టి ఆయన వెళ్ళిపోయారు.
వారి కుటుంబానికి, ఇండస్ట్రీలో వారిని ప్రేమించిన వారందరికీ కూడా నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను. నమస్తే. ఇప్పుడు నటులు, నిర్మాత, రచయిత మంచు మోహన్ బాబు గారు ఒక సందేశం పంపించారు. అది చదివి వినిపించడం జరుగుతుంది. గురుదేవుల పాదపద్మాలకు నమస్కారం. మీరు నా అన్న, నా తండ్రి, నా దైవం, నా సర్వస్వం. మీరు లేని తెలుగు చిత్రసీమలో ఎలా గడపాలి? మీరు లేరు అనే భావనే నమ్మబుద్ధి కావటం లేదు. మీ నిండైన విగ్రహం పక్క చేతులు కట్టుకుని నిలబడే నేను పుష్పమాల వేసిన మీ పటం పక్క నిలబడగలనా? సంతాప సభలో గళం విప్పగలనా? నా వల్ల కాదు. మీరు జీవించే ఉన్నారని గుండెల నిండా నమ్మి కాలం గడిపేస్తాను. మీరు చెప్పిన నీతి వాక్యాలే భగవద్గీతలా మననం చేసుకుంటూ ఉంటాను. భౌతికంగా నేను ఇక్కడున్నా అక్కడ ఉన్నట్లే భావిస్తూ మీ మోహన. స్వర్గీయ దాసరి నారాయణరావు గారి ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఎలా పాల్గొనాల్సి వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. మరి ఇప్పుడు దాకా కూడా మాట్లాడిన పెద్దలందరూ ఆయన గురించి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సినిమా పరిశ్రమకి ఏదైతే 24 క్రాఫ్ట్స్ అంటారో ఆ 24 క్రాఫ్ట్స్లో కూడా తనంటూ ఏంటో ప్రత్యేకత చాటుకున్న గొప్ప వ్యక్తి. ఒక రంగస్థల నటుడిగా, ఒక మాటల రచయితగా, ఒక పాటల రచయితగా, ఒక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అది ఇదని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఒక వ్యక్తి అంతటి ప్రావీణ్యం సంపాదించడం అంటే అది మామూలుగా హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంతేకాదు మొట్టమొదటిసారిగా దర్శకత్వానికి ఒక ప్రైడ్, అంటే దర్శకుడు అనేవాళ్ళు ఒక షిప్ కెప్టెన్తో సినిమాకి అటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పి ఒక ప్రైడ్ తెచ్చిన వ్యక్తి కూడా దాసరి నారాయణరావు గారు. మరి ప్రత్యేకించి నాకు ఆయనతోటి ఒక చక్కటి అనుబంధం ఉండేది. ఏదైతే మన హాస్పిటల్లో చేరే 2 రోజుల ముందు కూడా ఇట్లా ఫోన్ చేసి, బాబు ఇట్లా విశాఖలో ఒక 2 యూనియన్ల మధ్య కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి పిలిచి ఇద్దరితో కూడా కూర్చోబెట్టి మాట్లాడు, ఎందుకంటే ఆ టెక్నీషియన్స్ గొడవ పెడితే మళ్ళీ అది ఫ్యూచర్లో పెద్ద అవుతుంది కాబట్టి అది మంచిది కాదు, మాట్లాడని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పకుండా అలా పిలిచి మాట్లాడతాను కూడా చెప్పాను. అప్పుడు అడిగాను, ఆరోగ్యం ఎలాగో ఉందంటే బ్రహ్మాండంగా ఉంది, అంతా పర్ఫెక్ట్ అయిపోయిందని చెప్పి చాలా సంతోషం కూడా చెప్పడం జరిగింది. అయితే అది అన్న కొద్ది రోజులకే ఇలా జరగటం అనేది చాలా బాధ. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, ప్రత్యేకించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆయన, గురువు గారు, మేస్త్రి, ఇట్లా ఏది చెప్పినా కూడా ఆయనకి అప్రాపరేట్. ఎందుకంటే అలా అందరి మన్ననలో కూడా పొంది, ఇందాక అరవింద్ గారు చెప్పినట్టుగా ప్రతి చిన్నవాడికి కూడా ఒక భరోసా ఆయన. అటువంటి పెద్ద ఆయన మన మధ్య లేకపోవడం మనందరికి కూడా చాలా బాధాకరం అని చెప్పి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. ఇప్పుడు ప్రముఖ కథానాయకులు శ్రీ చిరంజీవి గారు పుష్పాంజలి ఘటించి వారి సంతాప సందేశాన్ని అందిస్తారు. శ్రీ దాసరి నారాయణరావు గారి కడసారి చూపులు నాకు దక్కపోవటం నా జీవితంలో ఎంతో అసంతృప్తిని కలిగించినటువంటి సందర్భం. ఆ సమయంలో నేను ఇక్కడ లేకపోవటం, విదేశాల్లో ఉండటం మూలంగా
ఆ అవకాశం నాకు లేకుండా పోయింది. అది నా జీవితంలో అది మళ్ళీ కోలుకోలేనటువంటి తీవ్ర అసంతృప్తి. బట్ ఏమైనా ఒక తృప్తి మాత్రం ఉంది. ఆయన కడసారిగా ఒక పబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడారంటే అది మా సినిమా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆయన అక్షరాశీస్సులు మాకు అందజేశారు. అలాగే ఆయన కడసారిగా ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు, పబ్లిక్గా మాట్లాడారు అంటే అది కూడా మొన్న మే 4th ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీ అల్లు రామలింగ గారి అవార్డు ఆయనకు అందజేసినప్పుడు ఆ సందర్భంగా ఆయన మమ్మల్ని పక్కన ఉంచుకుని ఆఖరిసారిగా ప్రెస్ ముందు గళం విప్పి అలాగే ఆయన సంతోషాన్ని తెలియజేశారు. ఆయన ఆశీస్సులు మాకు అందజేశారు. కనీసం ఆ రకంగా అయినా సరే ఆయన ఆశీస్సులు పొందినందుకు, ఆయనతోటి ఆ రకంగా ఆ 2 సభల్లో నేను పాలు పంచుకున్నందుకు నాకు చాలా తృప్తినిచ్చింది. ఆయన హాస్పిటల్లో చేరినటువంటి మొదటి రోజుల్లో ఎలా ఉన్నారు ఏంటి పరామర్శించడం కోసంగా వెళ్ళినప్పుడు ఆయనను చూసి మొట్టమొదటగా మాట్లాడలేని పరిస్థితిలో ఆయన పేపర్ తీసుకుని ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, నీ సినిమా స్కోర్ ఎంత అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి నా సినిమా పట్ల, సినిమా ఎలా ఆడుతుందనే దాని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. వెంటనే అది హైయెస్ట్ గ్రాసర్ చేస్తుందండి ఆ సినిమా అని చెప్పినప్పుడు చిన్నపిల్లలు కొట్టినట్టుగా విజయ సంకేతం చూపించి చప్పట్లు కొట్టారు ఆయన. అంతటి సంతోషాన్ని వ్యక్తం చేశారు మా విజయం పట్ల. ఇవి నేను నిజంగా జీవితంలో మర్చిపోలేను. ఆ మధ్యకాలంలో వారి ఇంట్లో కొంతమంది పెద్దలతోటి ఒక సమావేశం జరిగినప్పుడు దాదాపు 50 మంది దాకా మేము వెళ్ళాం. ఆ సమావేశంలో షూటింగ్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళి ఆ మధ్యాహ్నం ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత నాకు షూటింగ్ ఉంది, బయలుదేరి వెళ్ళాలి అని అంటే, కాదుకూడదు, నువ్వు తినాలి, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆప్యాయత చూపించి దగ్గరుండి నాకు అన్నం పెట్టారు. ఆ సందర్భంలో ఆయన స్వయంగా అవి మన జిల్లా నుంచి వచ్చినటువంటి అవి బొమ్మిడాయిలు నువ్వు తినాలి అంటూ దగ్గరుండి నాకు తినిపించడం అనేది ఒక పితృవాత్సల్యాన్ని చూపించారు. అలాంటి గెస్చర్ తోటి, అలాంటి వాత్సల్యంతో నాకు ఆయన దగ్గరుండి తినిపించడం నిజంగా అది ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం అన్నది ఈ రోజున ఎంతోమంది సినిమా కార్మికులు కానివ్వండి, ఎంతోమంది అసంతృప్తిలోనయ్యి చాలా బాధని అనుభవిస్తున్నారు. అలాంటి బాధే నాకు ఈ రోజున ఉంది. అంటే ఏవైనా ఆయనతో ఎన్నో స్వీట్ మెమరీస్. ఈ రోజున ఆయన లేకపోవటం అనేది చాలా పెద్ద లోటు ఈ సినిమా పరిశ్రమకి. మరీ ముఖ్యంగా సినీ కార్మికులకు ఆయన లేకపోవడం అనేది ఒక పెద్ద దిక్కుని, ఒక తండ్రి లాంటి వ్యక్తిని పోగొట్టుకొని అనాథలయ్యారు అన్న మాట నేను చెప్పగలను ఈ రోజున. ఇందాక అరవింద్ గారు మాట్లాడుతూ ఏ చిన్న కార్మికుడైనా సరే వెళ్ళి ఆయన తలుపు తట్టి ఎలాంటి అపరాత్రి కానివ్వండి, అర్ధరాత్రి కానివ్వండి వెళ్ళి వారి బాధను వ్యక్తం చేసుకుని వారి కష్టాలను చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ రోజున పరిశ్రమలో ఎవరున్నారంటే నిజంగా మనం ఇంకెవరు లేరనే చెప్పాలి. ఆ రకంగా పెద్ద లోటు ఈ సినిమా పరిశ్రమకి. అలాగే గంటా గారు చెప్పినట్లుగా ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉంటారంటే వాళ్ళ కార్మికుల కష్టాలని ఓన్ చేసుకుని దాన్ని పరిష్కరించే సందర్భంలో ఈ రోజున ఆయన చెప్తుంటే తెలిసి వస్తుంది. అలాంటి ఓన్ చేసుకుని వాళ్ళ కష్టాలని తన కష్టంగా భావించి దాన్ని పరిష్కార దిశగా ఆయన చేసే ప్రయత్నం అన్నది, చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం అన్నది నిజంగా ఎవరూ మర్చిపోలేము. అలాంటి గొప్ప వ్యక్తి ఈ పరిశ్రమకి ఇంత తొందరగా మనకి లేకుండా పోవటం, దూరం అవటం అన్నది నిజంగా చాలా చాలా అది పెద్ద లోటు, ఎవరు భర్తీ చేయలేని లోటు. అలాంటి శ్రీ దాసరి గారు లేకపోవటం చాలా చాలా
బాధగా ఉంది. అలాంటిది ఈ రోజున ఈ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కనీసం ఇందులో సరే నేను పార్టిసిపేట్ చేసి ఈ రకంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం అన్నది నాకు దక్కిన ఒక మర్చిపోలేని ఒక జ్ఞాపకం. ఈ జ్ఞాపకాన్ని నాకు అందించినటువంటి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, ఇది ఏర్పాటు చేసిన వారికి, వారి శిష్యుడు శ్రీ కళ్యాణ్కి, ఇతర సభ్యులకు నా హృదయపూర్వక సంతృప్తిని, సంతోషాన్ని తెలియజేస్తూ, వారు లేరు అనే బాధ తీరని లోటు అది ఎవరు పూడ్చలేనిది, తీర్చలేనిది. అలాంటి దాసనారాయణరావు గారికి ఆత్మశాంతి చేకూరాలనే భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు నిర్మాత, దర్శకులు, ప్రముఖ కథానాయకులు, అన్నింటినీ మించి దర్శకరత్న దాసరి గారి ప్రియ శిష్యులు శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం అండి. నాది ఈస్ట్ గోదావరి, మల్లంపేట, సామాన్య రైతు బిడ్డనండి. నాకు సినిమా హీరో అవ్వాలి, క్లాప్స్ కొట్టించుకోవాలి, పేపర్లో నా బొమ్మ పడాలి, నేను హీరోని అయిపోయాను అనుకోవాలని అంబిషన్తో ఊరు ఓడని అమ్మ బాబుని వదులుకొని నేను మద్రాసు వచ్చానండి. మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో. ఆ డబ్బులు అయిపోయాయండి. పాండీ బజార్లో, పార్కుల్లో ట్యాప్ వాటర్ తాగుతూ మంచి ఇలా బలంగా ఇల్లుని ఇలాగైపోయి నేనేదో అనుకున్నా. నేను వెళ్ళిన వెంటనే ఎన్టీ రామారావు గారు, రా బ్రదర్ నీకు నేను వేషం ఇస్తాను, భోజనం పెడతాను అనేసుకున్నానండి. అక్కినేని నాగేశ్వరరావు, రా బ్రదర్ భోజనం పెడతాను, వేషం ఇస్తాను అనేసుకున్నానండి. అలా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్తే నాలాగా లక్షలాది మంది యాంబిషన్తో కూడుకొని వచ్చిన సినీ పిచ్చోళ్ళు మద్రాస్ పాండీ బజార్లో తిరుగుతుంటే, ఓయ్ బాబో ఇది ఇంత కష్టమా, ఇంతమందిలో నేను ఒక్కడున్నా అనే ఫీలింగ్ వచ్చి ఇలాగైపోయినోడికి తర్వాత నేను ఎలా వెనక్కి వెళ్ళాలి, ఏదన్నా వేషం వేయాలి, ఎవరి దైవాలు వేయాలి, ఎవరిని కలుసుకోవాలి. అలాంటి దశలో రాజబాబు గారు మేకప్ మ్యాన్ చిన్ని గారండి, ఆ మహానుభావుడు నాకు మహాలింగపురంలో ఒక కార్ షెడ్లో ఆశ్రయం ఇచ్చి విక్రమ్ స్టూడియో తీసుకుని వెళ్ళాడు సార్. ఆయన అక్కడ ప్రతాపర్సు రాఘులు గారి సినిమా మా గురువారి డైరెక్షన్ తాతామణి జరుగుతుందండి. మీరు నమ్మండి సార్, నేను బొమ్మలు వేస్తాను సార్, నాగేశ్వర బొమ్మలు, రామారావు బొమ్మలు, మిమ్మల్ని చూసి అలా బొమ్మలు నేను వేస్తుంటా సార్. నేను నాగేశ్వర బొమ్మ వేసి మా గురుగారు రాగానే చూపించాను సార్. తమ్ముడు అని ఇలా భుజం తట్టాడు. నేను యు బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, ప్రప్రదంగా మద్రాస్ సినిమా ఇండస్ట్రీలో భుజం మీద తమ్ముడు అని ఆప్యాయంగా చేసిన మా గురులో ఉన్న మాననీయ కోణానికి అప్పుడే నేను శిరస్సుని దండం పెట్టేశాను సార్. దట్ ఈస్ దాసనారాయణరావు. మాననీయ కోణం. The best human being is the best communicator Marx. Is the man such a good at heart. కళలు వచ్చేసాయి. దీని అమ్మిక ఇంకా మద్రాసులో ఉండొద్దు, దిబ్బద్దాం, మనూరు వెళ్ళిపోదాం, ఇంకా హ్యాపీగా చదువుకుందాం అన్న ఫీలింగ్తో ఉన్నాను సార్. ఆ మహానుభావుడు చిన్నపిల్లాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేట్లేదు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా బాబు, ఇలా సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను సార్, నా సినిమా పిచ్చి సార్, నేను హీరో అవ్వాలి సార్, ప్లీజ్ సార్ అన్నానండి. నేను పాస్ అయ్యాను సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. నువ్వు బిఏ పూర్తి చేసుకొని రా, నేను నీకు తప్పకుండా వేషిస్తాను అన్నారు సార్ ఆ మహానుభావుడు. నేను బిఏ పాస్ అయ్యి సినిమా ఫీల్డ్కి వెళితే నేడనే సినిమాలో కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారు హీరో అయితే నేను సెకండ్ హీరో సార్. ఆ సినిమా 110 రోజులు ఆడితే సార్ బ్రహ్మాండంగా హిట్ అయింది, నాకు మంచి పేరు వచ్చింది సార్. ఇక్కడ విషయం ఏంటండి, మద్రాసు వెళ్ళిన నన్ను నీ కులం ఏంటి కానీ, నీ మతం ఏంటి కానీ, అసలు నువ్వెవరు అని కానీ ఏమీ అడగకుండా నాకున్న పిచ్చిని తీసుకొని ఆ మహానుభావుడు వేషం ఇచ్చి భరోసా ఇచ్చి ఈవేళ మీ అందరికీ నన్ను ఆదరించి నటుడిగా పరిచయం చేసినందుకు ఆ మహానుభావుడికి దండం పెడుతున్నాను సార్. నన్నే కాదు, నాలుగు చాలా మందికి ఈ భరోసా, ఓ అండ, ఓ దండ. బట్ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తర్వాత ఇంకా ఆయన గొప్పతనం గురించి ఏం చెప్పుకుంటామని గొప్పగా రాశారు ఇక్కడ. ఈ మహానుభావులు గొప్పగా రాశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిక్సూచి దాసరి. ఎస్, నిజంగా దిక్సూచి అయినా కలం బలాన్ని, మేధో శక్తిని సమాజానికి పంచిన దాసరి శక్తి. ఎస్, అటువంటి మహానుభావుడైనా.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆత్మబంధువు, నిజంగా ఆత్మబంధువు ఆయన గొప్పతనం అండి. భారతదేశంలో సజ్జిత్ రాయ్ చాలా గొప్ప దర్శకుడు, ఇంటర్నేషనల్ ఫేమ్ అండ్ నేమ్, పతేరి పాంచలితో అలాంటి చిత్రాన్ని నేడా ఓం మనిషి చూసి తీసి మా గురువు కూడా సచ్ ఎ గ్రేట్ ఆర్బిటరీ డైరెక్టర్ అనుకోండి. ఈజ్ లైక్ అదూర్ గోపాలకృష్ణన్, ఈజ్ లైక్ పుట్టన్ కనగాల్, ఈజ్ బాలచందర్, ఈజ్ దట్ సజ్జిత్ రాయ్. గుడ్. కె రాఘవేంద్ర గారు మన తరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క కమర్షియల్ బొనాంజాని ఆకాశాన్ని చాటాడు మహానుభావుడైన. అలాగే కె రాఘవేంద్రరావు గారితో కూడా పోటీపడి బొబ్బులి పూలు అన్నాడైనా, ప్రేమాభిషేకం అన్నాడైనా, సర్దార్ పాపరాడు అన్నాడైనా, మనుషులతో ఒకటే అన్నాడైనా. సో రాఘవేంద్రరావు మీకు ఇలాగే నేను కూడా తీస్తున్నాడైనా. అలాగే కె విశ్వనాథ్ గారు రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ద గ్రేట్ మాన్యుమెంట్. ప్రపంచ తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని, తెలుగు చిత్ర యొక్క పటాన్ని ప్రపంచపరంగా శంకరాభరణంతో ఎగరేసిన మహానుభావుడు కె విశ్వనాథ్. అలాంటి విశ్వనాథ్ గారు మీరు శంకరాభరణం తీస్తే నేను మేఘ సందేశం తీస్తానాడైనా, అక్కడ సక్సెడ్ అయినా. అలాగే బాబు గారు ది గ్రేట్ డైరెక్టర్, ఎస్టెటిక్ వాల్యూస్, అమోఘమైన సినిమా తీసిన బాబు గారు లాగా నేను శివరంజని, గోరింటాకు అని అలాంటి చిత్రాలు కూడా తీశాడైనా. చివరికి నా అలాంటి వాడు, ఓ మాదాల రంగారావు అలాంటి వాడు, సమాజపరంగా టీ కృష్ణ గారు అలాంటి వాడు, ఓ పరుచూరి ప్రదర్శన లాంటి వాడు సమాజపరంగా ఏమైనా చిత్రాలు తీస్తే ఏ నారాయణమూర్తి నువ్వే కాదు నేను కూడా తీస్తాను చూసుకో అని ఒరే రిక్షా ఓ శ్రీరామ లాంటి చిత్రాలు కూడా తీశాడైనా. కాబట్టి ఆయన ఈజ్ ఆల్రౌండర్. ఒక్కొక్క కోణంలోనే కాకుండా ఎంతమంది ఉంటారో ఈజ్ లైక్ అక్టోపస్, మొత్తం అలాగ ఆహ్వానించిన మహానుభావుడైన. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, లిరికిస్ట్, ప్రొడ్యూసర్, యాక్టర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటినీ మించి తెలుగు చలనచిత్ర పరిశ్రమని హైదరాబాద్ తీసుకురావడానికి అమోఘమైన కృషి చేసిన మహనీయుల్లో ఒక మూల స్తంభాల్లో మా గురువు దాసనారాయణ కూడా ఒకడు. అలాగే కార్మికుల గురించి అన్ని చెప్పారు, హ్యాట్సప్ హ్యాట్సప్ హ్యాట్సప్. సో అలాంటి మహానుభావుడు కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. మా గురువు అప్పుడు చనిపోయారా, ఏడుపు వస్తుంది. ఓకే, కాలం చాలా గొప్పది. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపూర్తున్నాడు. మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు, ఆత్రేయ గారు అన్నట్టు ఆ మహానుభావుడు మన తీపుకుర్తిగా మిగిలిపోయాడు ఆయన. అయితే మా గురుగారు అన్న గొప్పతనం ఏంటంటే తాతామాడు నుంచి మొన్నటి సినిమా వరకు, ఆ పరమవీర చక్ర వరకు, యంగ్ ఇండియా వరకు కూడా కుటుంబ విలువల, మన్నీ కోణాల, సమాజపరమా, ఆర్థికపరమా, రాజకీయపరమా, ఏ రంగంలో కావచ్చు అన్ని రకాల ఇష్యూస్ టచ్ చేసి సక్సెస్ నిలబడిన మహానుభావుడు దాసనారాయణరావు గారు. అలాగే ఈజ్ త్రిముఖుడైన, మూడు ముఖాలు గలవాడైన, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, ఓ సినిమా కళాకారుడుగా, దర్శకుడుగా ఒక ముఖం అయితే, ఒక పత్రికాధిపతిగా రెండో ముఖం, రాజకీయ నాయకుడిగా మూడో ముఖం, మూడు ముఖాల్లో కూడా సక్సెస్ అయిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. అంత మహోన్నత వ్యక్తి ఈవేళ మన ముందు లేరు, అయినా మన కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. కాబట్టి ఏ ఆశయాల కోసం, ఏ మహోన్నత లక్ష్యం కోసం ఆయన ఈ సినిమా ఫీల్డ్లో కృషి చేశాడో ఆ ఆశయాల్ని, ఆ మహోన్నత లక్ష్యాల్ని మనం ముందు తీసుకొని వెళ్ళాలి. నేను ఇండస్ట్రీ పెద్దలందరినీ ఒకటే కోరుకుంటున్నా, నివాళి ఆయనకిచ్చే నిజమైన నివాళి ఏమిటి? ఓ పెద్దలారా, ఈవేళ 10 కోట్లు ఉంటే వాళ్ళ హీరో అవ్వచ్చు, తప్పే ఉందండి. వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలి, 10 కోట్లు పెడతాడైనా, ఈ గాట్ రైట్. అలాగే వారసత్వం, వాళ్ళ అబ్బాయిలు మాకు ఏ వ్యాపారం ఉంది, మేము సినిమా హీరోలు అవుతాం, మా ఫాదర్లు అవుతారు, అవ్వచ్చు, అవ్వాలి. ఐ మెట్ శారీస్ట్, అందరూ అవ్వాలి, దయించి అందరూ అవ్వాలి. అయితే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఓ సినిమా యాక్టర్ అవ్వాలనే అంబిషన్ డబ్బున్న వాళ్ళకి కాదు, పేదవాళ్ళకి కూడా ఉంటుంది. అందుకే అంబేద్కర్ మహానుభావుడు రిజర్వేషన్స్ పెట్టాడు. ఎవరికైతే అవకాశాలు లేవో, హక్కులుండి కూడా, అర్హత ఉండి కూడా అటువంటి వాళ్ళకి మనం రిజర్వేషన్ కల్పించాలని మహోన్నత ఆశ అంబేద్కర్ మహానుభావుడు ఎలా పెట్టాడో, అలాగే మాలాంటి పేదవాళ్ళు చాలామందికి యాక్టర్లు అవ్వడానికి, టెక్నీషియన్ అవ్వడానికి, డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు దాసనారాయణ ఎలాగైతే గొప్ప కృషి చేశారో, అలాగే ఇప్పుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు, నిర్మాతలు కూడా సామాన్య వాళ్ళు కూడా ఎవరైనా వస్తే దయించి వాళ్ళు కూడా వేషాలు ఇస్తూ వాడి అంబిషన్ తీరుస్తూ అసలు శిశులు నివాళి దాసనారాయణకి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖ నిర్మాత, పద్మాలయ సంస్థల అధినేతల్లో ఒకరు శ్రీ జి ఆదిశేషగిరిరావు గారిని పుష్పాంజలి ఘటించి సంతాప సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం.
సభకు నమస్కారం. దాసనారాయణరావుతో నా అనుబంధం 4 దశాబ్దాలు పైగా నడిచింది. మంచి మిత్రుడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నీవే దిక్కని ఎవరు వచ్చినా సరే అది భుజాన వేసుకొని, అది కార్మికుల సమస్య కానీ, నిర్మాతల సమస్య కానీ, డిస్ట్రిబ్యూటర్ల సమస్య కానీ, అలానే చలనచిత్ర పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలతో పోరాటంలో కానీ అన్నిట్లో ముందుండి నడిపించేవాడు. ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఈ మధ్య ఎక్కడో టీవీల్లో డిస్కషన్లో ఆయనకేదో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాలేదని బాధగా ఉందని మాట్లాడుతున్నారు. నా ఉద్దేశంలో దాదాసాహెబ్ ఫాల్కే కన్నా ఆయన చాలా గొప్పవాడు. మన చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన సేవలు గుర్తించుకుంటారు. ఇవాళ జిఎస్టీ సమస్య ఉంది. ఈ సమస్య వల్ల చలనచిత్ర పరిశ్రమ పోరాడలేకపోతుంది ప్రభుత్వాలతో. ఇది ఇంప్లిమెంట్ అయితే రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనుగడ చాలా కష్టం. ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే కష్టం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళబోతుంది. వాళ్ళ బిజినెస్ మాడ్యూల్ అది. అక్కడ ఉన్నది డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, స్టూడియో ఓనర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ అంతా 10 మంది కలిసి కంట్రోల్ చేసే పరిశ్రమ అది. ఆ ట్యాక్సేషన్ మనకు తీసుకొచ్చి రుద్దుతామంటే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ, అమెరికన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో లాలోచి పడి చేస్తున్న పని ఇది. ఇది ఫిలిం ఇండస్ట్రీ మేల్కొనాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రీజనల్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, బెంగాలీ కానీ, మరాఠీ కానీ, వీళ్ళందరికీ కొంచెం కష్టాలు ఎక్కువ వస్తాయి. ఇట్లాంటి ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించే వ్యక్తి మన మధ్య వాడు లేడు. లేనప్పుడు ప్రభుత్వాలన్నా ఈ సమస్య మీద పోరాడి సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూలంకషంగా ఈ ప్రాబ్లం అర్థం చేసుకొని ముందుకు నడిపించాలి రాష్ట్ర ప్రభుత్వాలకి. మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిక్కీ కానీ, లేకపోతే ఏఎంపిఏ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ కానీ, వాళ్ళు బుల్డోజ్ చేసి తీసుకొచ్చిన విధానం అది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది లోకల్ బాడీ ట్యాక్స్. ఇట్ వాజ్ నెవర్ ఏ స్టేట్ ట్యాక్స్ ఆర్ సెంట్రల్ ట్యాక్స్. కాబట్టి మీడియా కానీ, ఇండస్ట్రీ కానీ, ప్రభుత్వాలు కానీ మొత్తం వేసుకొని ఎదిరించాల్సిన సమస్య ఇది. లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయి హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ పిక్చర్లో డబ్బింగ్ చేసుకొని నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అవకాశం నాకు వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ముఖ్యంగా వారి కుమారులకి మనోధైర్యం ఇవ్వాలని ప్రభుకి కానీ, అరుణ్కి కానీ నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పెద్దలందరూ విజ్ఞప్తి చేశారంటే భారతరత్న అవార్డు అంబేద్కర్ మహానుభావుడు చనిపోయిన తర్వాత కూడా ప్రకటించారండి. భారతరత్న చాలామందికి చనిపోయిన తర్వాత మరణించినట్టే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన గురువు గారికి, దాసనారాయణ గారికి పెద్దలందరూ కలిసి ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ కౌన్సిల్ తరఫున దయించి రికమెండ్ చేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని దయించి ఇప్పించాడు సార్. నిజంగా మన జన్మధన్యం వద్దండి. లేకపోతే పరమ దుర్మార్గం లేకపోతే ఈవేళ ఈ అమ్మ అవార్డులు కూడా కోరుకోవాల్సి వస్తుంది, అవార్డు కూడా లాబింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ది ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ లైక్ దిస్. ఐఎమ్ సారీ. బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా పద్మభూషణం నాట్ ఫ్రమ్ తెలుగు, ఫ్రమ్ తమిళ్. నమస్కారం అయ్యా, పెద్ద నమస్కారం పెడుతున్నా. కాస్త రికమెండ్ చేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏమండి? అరే విద్యాబాలకి పద్మశ్రీ ఒక సినిమా ఇచ్చి పాడు చెప్పారు. సావిత్రి గారు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? ఎస్వి రంగారావు గారు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? వాళ్ళు పద్మశ్రీలు లేవు. అరే ఎంత దుర్మార్గం అండి!
ఎంత దుర్మార్గం అండి ఇది. అందుకని ఈ భారతరత్న అవార్డు ఎలాగైతే ఇచ్చారో మరణించిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని మా గురుగారికి ప్రకటించేటట్టు చేయవలసిందిగా అయ్యా మీరు పెద్దలు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ ఫైట్ చేయండి భాయ్ సాబ్, లేకపోతే వెళదాం దీని ఏమో ఢిల్లీ వెళదాం, సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫైట్ రావాల్సిందే. ఎవడపు సొమ్ము ఇది? అరే ఎవడపు సొమ్ము భాయ్? అరే దే ఆర్ క్యాప్చరింగ్ ద పవర్, ద నేమ్, ద ఫేమ్ అండ్ వాట్ దట్ ఎవ్రీథింగ్. ఇండియా అంటే నార్త్ ఇండియానా? ఎవడపు సొమ్ము ఇది? ఇండియా అంటే మొత్తం సమస్తం మనకి ఇవ్వాలి, మన వాట మనకి రావాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియా నార్త్ ఇండియా నుంచి కాదు, సౌత్ ఇండియా కూడా వెళ్ళాలి. మన హక్కును మనం సాధించాలి. ఆ దశలో పెద్దలందరూ దయించి ఫైట్ చేసి ఆ అవార్డు న్యాయపరంగా ఇచ్చి వాళ్ళకి ఇచ్చేటట్టు చేసేందుగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. దండమండి ప్లీజ్. ఈ సభ చివరిలో ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పిన తీర్మానాన్ని మనం చేసి పంపించబోతున్నామండి. ఉంది అది అంశాల్లో ఒకటి.